నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా మైండ్స్. నేను రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు పాకిస్తాన్, చైనాల మానసిక స్థితి గురించి తెలుసుకుందాం. వాళ్ళ మానసిక స్థితి బాగాలేదు, వాళ్ళు కొంచెం పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఆ విషయాలు మనం ఎందుకు వాళ్ళు అట్లా ప్రవర్తిస్తున్నారు అనే విషయం మనం తెలుసుకుందాం. ముందుగా దానికి ముందు రెండు సామెతలు చెప్తాను. మన తెలుగులో అవి మంచి సామెతలు. మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుంది అని చెప్పి ఒక మాట అంటారు. అదేవిధంగా ఒంటరిగా బతకనేర్చిన వాళ్ళు రొంటికి వరం లేరని చెప్పి కూడా ఇంకొక సామెత ఉంది. సో ఈ రెండు అంశాలకు సంబంధించి నేను ఈరోజు మాట్లాడతాను. మనకి ఒక విషయం బాగా తెలుసుకోవాలి. ఈ విషయానికి సంబంధించి మనం ఒక కుటుంబంగా జీవించేటప్పుడు ఆ కుటుంబంలో బంధువులున్నా లేకపోయినా బ్రతకొచ్చు, అదేవిధంగా స్నేహితులున్నా లేకపోయినా బ్రతకొచ్చు, అదేవిధంగా మనకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నా లేకపోయినా బతకొచ్చు. కానీ మన ఇంటి పక్కన నైబర్స్ లేకపోతే మాత్రం మనం 100% బతకలేము. ఎవరైతే మనకు నైబర్స్ ఉంటారో వాళ్ళతో మంచిగా ఉండడం అనేది మన జీవితానికి, మన కుటుంబానికి చాలా అవసరం. అలాంటి విషయం మీదే నేను చెప్తాను ఈరోజు. సో పాకిస్తాన్ తీసుకుంటే మొదటగా చెప్పాను, మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అయిద్దని చెప్పి. సో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్లో విచ్చలవిడిగా 3 భార్యలు 30 మంది పిల్లలు అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళ పిల్లల్ని కనేశారు. పిల్లల్ని కనేసేసరికి వాళ్ళకి ఫుడ్ అనేది లేదు. వాస్తవం చెప్పాలంటే ఫుడ్ లేక ఏం చేస్తున్నారు, వాళ్ళు ఈ పక్కన ఉన్నటువంటి మంచి ఎక్కడైతే పంటలు పండుతాయో వాటి మీద ఆక్రమణ చేయడం, వాటిని దోచుకునే ప్రయత్నం, వాటిని ఏ విధంగా మనం తీసుకోవాలి అనే ఆలోచనతోటి వాళ్ళు ఆలోచన చేసి, సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. ఫుడ్ లేక, తర్వాత వాటర్ లేక ఎన్నో విధాలుగా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో వాటిని అన్నింటినీ తెచ్చుకోవడానికి కాశ్మీర్ మీద వాళ్ళు దాడి చేస్తున్నారు. ఉగ్రవాదులను పంపించడం, అది ఇది చేయడం, అక్కడ ఉన్న ప్రజలందరినీ, హిందువులందరినీ కింద దేశానికి తరలిస్తే కనుక అక్కడ మనం ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కాశ్మీర్ని మనం కనుక స్థావరంగా ఏర్పాటు చేసుకుంటే అక్కడ సుగంధ ద్రవ్యాలు, అన్ని విషయాలకు సంబంధించినటువంటి మంచి ధన సంపదని అక్కడ మనం సృష్టించుకోవచ్చు, దోచుకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచన. రెండోది, పంజాబ్ సరిహద్దు తీరంలో కూడా పంజాబ్లో వరి పంట బీభత్సంగా పండింది. చాలా పండే ప్రదేశం పంజాబ్. సో పంజాబ్ను కూడా సగభాగం ఆల్రెడీ, పంజాబ్ అంటే సగం పాకిస్తాన్లో, సగం భారతదేశంలో ఉంది. కాబట్టి మిగతా సగం పంజాబ్ను కూడా మనం కనుక లాక్కున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి వరి పంట, ఈ విధంగా ఫుడ్, కావాల్సిన ఫుడ్ అనేది వాళ్ళకి లభిస్తుందని చెప్పి మన మీద 2 ప్రదేశాల్లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదుల్ని పంపించి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక పక్క పాకిస్తాన్. సో రెండో పక్క చైనాకి సంబంధించి చెప్పాలంటే, చైనాకి సంబంధించి మన సరిహద్దు దేశం చైనా. అయితే ఈ చైనా 1000 years నుంచి అంతకు ముందు కానీ మనకి చైనాతో ఎప్పుడు కూడా గొడవలు లేవు. సో ఎంతో పక్కింటి వాడితో మనం ఎంత ఫ్రెండ్షిప్గా ఉంటామో, చైనాతో కూడా ఎన్నో సంవత్సరాలు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, కానీ చైనా వాళ్ళు ఎప్పుడు మనల్ని పరిపాలించాలనే ఆలోచన చైనా వాళ్ళకి ఎప్పుడూ లేదు. కానీ చైనా వాళ్ళు మనతో ఎగ్జిస్ట్ అయ్యి బతికేవాళ్ళు. కానీ లాస్ట్ 5 decades నుంచి, ఒక 50 సంవత్సరాలు, ఒక 5 దశాబ్దాలు, 3 దశాబ్దాల నుంచి చూస్తే వాళ్ళలో సింగిల్ చిల్డ్రన్ పాలసీ అనేది తెచ్చారు వాళ్ళు. సో ఈ సింగిల్ చిల్డ్రన్ పాలసీ వల్ల ఏంటంటే, ఒక వ్యక్తి కనుక వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తే జన్మించే అవకాశం ఉంటుంది. సో రెండో పిల్లగాడిని కనరు వాళ్ళు. సో సింగిల్ చిల్డ్రన్ పేరెంట్ ఏ విధంగా ఆలోచిస్తాడంటే, వాళ్ళు అభద్రతా భావం, అపనమ్మకం, ఎవరైనా మనల్ని డామినేట్ చేస్తారేమో అని చెప్పి భయంతో ముందుగా వాడే డామినేట్ చేయడం మొదలు పెడతాడు. సో ఆ విధంగా ఎగ్జిస్టెన్సీ మెంటాలిటీ చైనాలో లోపించింది. చైనాలో ఉన్నటువంటి కుటుంబాల్లో వాళ్ళ పిల్లల్లో కూడా లోపించింది. సో కాబట్టి పక్కన ఉన్నటువంటి సరిహద్దు దేశాలు, మన ఒక్క దేశమే కాదు, 18 దేశాలతో చైనా ఈ సరిహద్దు వివాదాలు, గొడవలో సంబంధించినటువంటి ఆలోచనలో చైనా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ మీద అపనమ్మకం. అరే నేను ఒక్కడనే, రేపు నన్ను వీళ్ళందరూ టార్గెట్ చేసి ఏమన్నా చేస్తారేమో అని చెప్పి మనం ఇబ్బంది పడిపోతామని చెప్పి చైనా ముందస్తుగానే వాళ్ళని బెదిరించే ప్రయత్నం, అది ఇది చేసి అపనమ్మకం, ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తుంది చైనా. సో కాబట్టి ఏంటంటే, సింగిల్ చిల్డ్రన్ పేరెంట్ కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఒక్కడే కొడుకున్నాడు అనుకోండి, వాడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. వాడు రోడ్డు దాటడానికి కూడా మనం 10 సార్లు అటు ఇటు ఆలోచించి పంపించే ప్రయత్నం చేస్తాం. వాడిని ఎక్కడికి వెళ్తున్నా కూడా వాడు వెనకాల పడి తిరుగుతాం. సో చైనా కూడా ఏంటంటే, ఈ భారతదేశం, అన్ని దేశాలు నా అమెరికా ఎక్కడ దండయాత్ర చేయడానికి వస్తాయో అని చెప్పి ఒక అపనమ్మకం, అబద్ధత అనేది చైనాలో క్రియేట్ అయింది. కానీ దానివల్ల ఏంటంటే, ఇతరులతోటి వాళ్ళు ఎగ్జిస్టెన్స్ అయ్యే ఆలోచనని వాళ్ళు మర్చిపోయారు. ఎగ్జిస్టెన్స్ అవ్వలేకపోతున్నారు పక్క దేశాలతోటి. అంతకుముందు ఏ దేశాలతో కూడా శత్రుత్వం లేదు చైనాకి. లాస్ట్ 50 years నుంచే వాళ్ళకి శత్రుత్వం మొదలైంది. ఎందుకంటే ఈ సింగిల్ చిల్డ్రన్ పాలసీ వల్ల. సో అది గమనించి వాళ్ళు పిచ్చెక్కి తిరుగుతున్నారు అనమాట సొసైటీ మీద. అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా అదే విధంగా ఆలోచన చేస్తుంది. దాంతోపాటు మొన్నటి వరకు ఈ భారతదేశానికి సంబంధించినటువంటి ఈ 7 sisters లో ఈ క్రిస్టియానిటీ, దాంతోపాటుగా ఈ కమ్యూనిజం, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండేవి. కానీ
లాస్ట్ 20 years నుంచి అస్సాం పీపుల్లో పబ్లిక్లో మార్పు వచ్చి భారతదేశం మనది అనే ఫీలింగ్ కలిగింది. దానివల్ల ఏంటంటే చైనా వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కార్యక్రమాలు అస్సాం ఈ ఏరియాలో చేసుకోవడానికి అనుకువగా లేకుండా పోయింది. కాబట్టి వీళ్ళందరినీ కూడా బెదిరించి ఏదో విధంగా మనకు లాక్కోవాలనే ఒక ప్రయత్నం చైనా చేస్తుంది. ఈ రెండు దేశాలు పాకిస్తాన్, చైనా కనుక మనం మతి తప్పిన దేశాలు అని కనుక అనుకుంటే ఈ రెండింటికి కూడా డాక్టర్ భారతదేశం. ఎందుకంటే వీళ్ళు చేసే ప్రవర్తనకు సంబంధించినట్టు ఒక పిచ్చి వాళ్ళ దగ్గర డాక్టరు పిచ్చిగానే మాట్లాడి వాళ్ళకి ఆలోచనలోకి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అదే విధంగా ఆలోచించి వాళ్ళని మార్చాలి, మంచి స్థితికి మార్చాలి. కాబట్టి భారత ప్రభుత్వం అదే చేసింది. మొన్న ఇజ్రాయెల్తో కానీ, ఫిలిప్పీన్స్తో కానీ, తైవాన్తో కానీ, వియత్నాంతో కానీ, అదేవిధంగా జపాన్తో కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సరిహద్దు దేశాలన్నిటితో కూడా మిత్రత్వం చేస్తుంది భారత్. మొన్న కూడా రష్యా కూడా వెళ్ళి పుతిన్తో మాట్లాడటం జరిగింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో ఎప్పుడైనా సరే ఒక పిచ్చి పట్టిన వాడికి ఏ విధంగా వాడి పిచ్చిలోకి వెళ్ళి మనం వాడి పిచ్చిని కనుక తప్పించాలి అనే ఆలోచన డాక్టర్ చేస్తాడు. ఈరోజు భారతదేశం కూడా అదే చేసింది. శ్రీలంకతో కానీ మన ఏదైతే చైనా సరిహద్దు బోర్డర్స్ ఉన్నాయో అన్ని దేశాలతో కూడా భారత ప్రభుత్వం మిత్రత్వం కలిగి ఉంది. చైనా ఏకాకి అయిపోయింది, అదేవిధంగా పాకిస్తాన్ కూడా ఏకాకి అయింది. సో ఈ రెండు దేశాలకి తొందరలోనే ఈ మానసిక స్థితి సరైద్దని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. దాంతోపాటు ఇంకోటి ఆర్థిక స్థితి. ఇప్పుడు మన సంవత్సర బడ్జెట్ 18 లక్షల కోట్లు అనుకుంటే అందులో 3 లక్షల కోట్లు సుమారు ఆర్మీకి కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా చైనా కూడా వాళ్ళు 10 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు వాళ్ళు చైనా ఆర్మీకి ఖర్చు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కనుక యుద్ధం వస్తుందని చెప్పి, వార్ వస్తుందని చెప్పి న్యూస్లో చాలా మంది అంటున్నారు. వార్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఒక్కొక్క దేశం ఈ 4 లక్షలు 10 లక్షల కోట్లు కనుక ఖర్చు పెట్టి యుద్ధం చేస్తే కనుక వాళ్ళ యొక్క దేశం అభివృద్ధి సుమారు 20, 30, 40 సంవత్సరాల వరకు కూడా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ దేశం కూడా యుద్ధం చేయడానికి అంత సముఖంగా ఉండదు, అసలు ఎటువంటి యుద్ధం జరిగే అవకాశం ఉండదు. కాబట్టి కాకపోతే ఏంటంటే చైనా చేసినటువంటి పిచ్చి పనులకి, పిచ్చి చేష్టాలకే భారతదేశం ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. సో వాళ్ళు కూడా అక్కడ సింగిల్ చిల్డ్రన్ పాలసీని రద్దు చేసుకొని 2 చిల్డ్రన్ పాలసీకి వచ్చేసారు మొన్న ఈ మధ్యనే. సో ఇబ్బంది లేదు, వాళ్ళు ఎగ్జిస్ట్ అవుతారు. వాళ్ళు కలిసి భారత్తో పనిచేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మనం 1000 years భారతదేశం చైనాతో ఎప్పుడు గొడవ పడలేదు. ఏదో 62, 64 ఆ ఏరియాలో 1-2 సార్లు గొడవ పడ్డా ఇది సింగిల్ చిల్డ్రన్ పాలసీ విధానం వచ్చిన తర్వాత జరిగిందే తప్ప రెండు కలిసి మిత్రత్వంగా పనిచేసే అవసరం ఖచ్చితంగా ప్రపంచ శాంతికి రెండు దేశాలు కలిసి ఖచ్చితంగా పనిచేస్తాయని నా విశ్వాసం. ఇంకపోతే పాకిస్తాన్ చైనా ఏ విధంగా స్తబ్దుగా ఉన్నట్లయితే పాకిస్తాన్ ఎటువంటి ప్రయోగాలు మనమే చేయదు. కాల్దువే ప్రయత్నం చేస్తే కనుక రేపు రాబోయే రోజుల్లో 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్లో రద్దు అయిందంటే ఇంకా పాకిస్తాన్కి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో 2 ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. దేశం మంచిగా ఉండదని చెప్పి, ప్రపంచ శాంతి భారతదేశం నుంచి లభిస్తుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై హింద్.